హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భార్యతో ఇలా మాట్లాడొద్దు అనే వీడియోని చూసేద్దాం. పెళ్లి చేసుకునేందుకు చింతిస్తున్నాను. కొంతమంది భర్తలు మొహమాటం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుని బాధపెడుతున్నానని అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా భార్యకు చెప్పకూడదు. మీ తల్లిదండ్రుల మాదిరి కొంతమంది భర్తలు తమ భార్య మీద కోపం వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులనే ప్రవర్తిస్తున్నావు అని అంటారు. అలా కూడా భార్యతో అనకూడదు. నిన్ను ఇంకా ప్రేమించను. ఎప్పుడైనా కోపంలో లేదా ఏదైనా సందర్భంలో కానీ నిన్ను నేను ఇక ప్రేమించలేను అని కూడా భార్యతో చెప్పేస్తారు. అలా కూడా చెప్పకూడదు. ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సింది కొంతమంది భర్తలు కోపం మీద ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా భార్యతో ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది అని కూడా చెప్పకూడదు. అది నువ్వు చాలా భయంకరమైన వ్యక్తివి. పేరెంటింగ్ స్కిల్స్ అనేది అనుభవం మీద వస్తాయి. నీకు ఎంత తెలుసో ఆమెకు కూడా అంతే తెలుసు. ఎప్పుడు కూడా ఆమెను నువ్వు చాలా భయంకరమైన తల్లివి, నీకు ఏమీ రావు అని కూడా భార్యతో అలా అనకూడదు. ఆమె చాలా బాధపడుతుంది. సమస్యలన్నిటికీ కారణం నువ్వే. ఎప్పుడు కూడా ఆమెను బ్లేమ్ చేయకండి. సమస్యలన్నిటికీ కారణం నువ్వే అని ఎప్పుడు చెప్పొద్దు. మీకు తగిన హెల్ప్ చేయండి తప్ప ఆమెను ఇటువంటి మాటలతో హింసించొద్దు. సీక్రెట్స్ చెప్పను. ఎప్పుడు కూడా సీక్రెట్స్ నీకు చెప్పను. చాలా విషయాలు దాచి ఉంచాను అని కూడా చెప్పకూడదు. నా ఇష్టం. భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఆమెకు కూడా గౌరవం ఇవ్వాలి. ఆమె నిర్ణయాలను సరిగా స్పందించాలి. ఇలా చేయడంతో బంధం దృఢంగా మారుతుంది. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవాడే ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసిన వాడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా సరే, స్నేహమైనా సరే, ఇంకా ఏమైనా సరే. రక్త సంబంధం ఉన్నవారు ఎంత ద్వేషించినా, అవమానించినా వారిని ప్రేమిస్తారు. ఏ బంధం లేని వారు ప్రాణం ఇంచెంతగా ప్రేమించినా కనీసం విలువ కూడా ఇవ్వరు. ఈ లోకం తీరు అంతే. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడ్పించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్లకు ఏడ్పించడం రాదు. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయింది అని అర్థం. నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణమైన వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణంతో వదులుకుంటారు. నోరు దారిన మాట, చెయ్యి జారిన కాలం, దూరమైన బంధం మళ్ళీ రాలేదు. దగ్గరగా ఉన్నప్పుడే విలువ తెలుసుకొని బతకడం మంచిది. మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది ఏంటో తెలుసా? మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. ఎప్పుడు కూడా నిన్ను గౌరవించే మనిషిని ఎంచుకో. ఎందుకంటే ప్రేమ కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం. ఏది శాశ్వతం కాదు. భావాలు, ఆలోచనలు, మనసులు మరియు దృశ్యాలు దేనికి కూడా దగ్గరవ్వకు. సమయాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉండు. నీ సంతోషాన్ని చూసి సంతోషించే వాళ్ళు, నీ బాధను చూసి బాధపడే వాళ్ళు ఎవరు అనేది గమనించుకో. నువ్వే. కేవలం వాళ్ళు మాత్రమే నీ హృదయంలోని స్థానాన్ని అర్హులు. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు మాత్రమే నమ్ము. ఈ లోకంలో ఎవరినీ నమ్మకు. ఎవరు మన వాళ్ళు కాదు. అవసరాన్ని బట్టి బంధాలను కలుపుకుంటూ ఉంటారు. అంతే ఈ లోకం తీరు. జననం అనేది జీవితానికి ప్రారంభం. అందం అనేది జీవితంలో కళ లాంటిది. ప్రేమ అనేది జీవితంలో భాగం. స్నేహం అనేది జీవితానికి ఒక రూపం. రోజు చూసే ఆకాశమే రోజు ఒకలా ఉండదు. అలాంటప్పుడు ఎదుటి మనిషి నుంచి ఎలా ఆశిస్తాం ఎప్పుడు ఒకేలా ఉండాలని? ఈ రోజుల్లో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసా? స్వేచ్ఛమైన మనసు గల వారిని కనుగొనుట. ఎందుకంటే అందరూ స్వేచ్ఛమైన మనసు కలవారని కనుగొనాలి అని మాత్రమే అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా అలా ఉండాలి అని అనుకోరు. కాబట్టి ఒకరి మాటలు మనం వింటున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకో, అది వారి నిర్ణయాలు మాత్రమే, వాస్తవాలు కాదు. ఏదైనా మనం చూస్తున్నామంటే కొన్నిసార్లు అది మనం చూసే విధానమే కానీ నిజం కాదు. అంతేనా? ఎవరు నిన్ను బాగా చూడాలని నీ గురించి మంచిగా అనుకోవాలని ఆశపడకు. నిన్ను నువ్వు బుజ్జగించుకో. ఎవరు కూడా నిన్ను మహారాణిలాగా చూడరు. కాబట్టి అందరూ చెప్తారు మన జీవితంలో మంచి మనసులను
వెతుకుతూ చెడ్డవారిని వదిలేయ్ అని. కానీ నేనేం చెప్తానంటే మంచి మనుషులను వెతుకు కానీ వారిలోని చెడుతనాన్ని పట్టించుకోకు అని. బాగా డబ్బు సంపాదించడం అనేది విజయం కాదు. ఒక మంచి స్వభావం, జాలిగల హృదయం, సహాయం చేసే గుణం కలిగి ఉండటమే నిజమైన విజయమని నేననుకుంటా. మన జీవితాలలో మనకి తెలియని అంతు చిక్కని ఒక పెద్ద విషయం ఏంటో తెలుసా? ఎవరు మన కొరకు ప్రార్థిస్తారు, ఎవరు మనతో ఆడుకుంటున్నారు అనేదే. మనుషుల మధ్య బంధం పూల మధ్య దారంలా ఉండాలి. దారం బలంగా ఉన్నప్పుడే దండ అందంగా కనిపించినట్టు బంధం బలంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కష్టపడి పని చేయడానికి ఎప్పుడు సిగ్గపడకు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలిని కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు. ఇది గుర్తుపెట్టుకొనేస్తామా? రేపు ఏమవుతుందో భయం కంటే రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అని ధైర్యంతో ఉన్నప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అది గమనించుకో. జీవితంలో ఎదగాలంటే చెవిటి కప్పలా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకోవాలి. అప్పుడే విజయం అనేది వస్తుంది. ఈ లోకంలో అందమైన వాళ్ళు అడుగడుగున ఉంటారు. కానీ అందమైన మనసు ఉన్న వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్ను ఎంత అవమానించినా భరించు. అనుమానం పుట్టించే తప్పు మాత్రం ఎప్పటికీ చెయ్యకు. ఇది గుర్తుపెట్టుకొనేస్తామా? ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు. కానీ చనువుగా గొడవపడి, హక్కుగా కోప్పడి, బాధ్యతగా వెంట ఉండే వారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఇది నిజమైన డబ్బు వస్తే నీ చుట్టూ వేరే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే నిన్ను చూస్తే దిక్కు ఎవరు ఉండరు. గుర్తుపెట్టి ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఒకరిపై పగ తీర్చుకోవాలంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించిన అవసరం లేదు. వారి ముందు నవ్వుతూ జీవిస్తూ చాలు. ఒక పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు లేదా చేస్తామన్న విశ్వాసం ఉన్నవారు దాన్ని పూర్తి చేయడానికి బరిలో దిగుతారు. అది చేయడం చేతగాని వారు, తమపై తమకు నమ్మకం లేని వారు మాత్రం గిరి బయట ఉండి పనిచేస్తూ వారిపై అర్థం లేని విమర్శలు చేస్తుంటారు. మీరు ఏ వైపు ఉండాలన్నదే మీరే నిర్ణయించుకుని. జీవితం ఓ పియానో లాంటిది. అందులోని తెలుపు రంగు నీటలు మనం అనుభవించే ఆనందాలు, ఆస్వాదించే అనుభూతులు, సాధించే విజయాలు. నలుపు రంగు మీటలు మనం ఎదుర్కొనే కష్టాలు, భరించే బాధలు, ఓటములు. నలుపు మీటములు లేని పియానోలో అపస్వరాలు పలుకుతుంది. కష్టసుఖాలు కలిసి ఉన్న జీవితంలోని మాధుర్యం ఉంటుంది. ఆ రెండిటిని సమానంగా స్వీకరించే గుణాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడు ఎవరైనా సరే నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుస్తుంది నీకు ఎదుటివారి విలువ. అలాగే ఎంత బాధ అనుభవించారో అని. ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తే ఒంటరితనం ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇది ఎవరికో ఒకసారి కాస్తంత ఓపిక పడితే జీవితం మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు, ఓటమి, ఎరగదల, సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. ఇది గుర్తుపెట్టుకొనేస్తామా? ఉదయాన్నే వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఓ మంచి పుస్తకాన్ని చదవడం, నచ్చిన పని లేదా దొరికిన పనిని ఇష్టంగా చేయడం, స్నేహితులతో మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఇతరులకు చేతనైతే సహాయం చేస్తూ వారి నవ్వులను చూడటం ఇది అలవాటు చేసుకోండి. అందమైన సూర్యాస్తమయాలను చూస్తూ గడపడం ఆనందకరమైన జీవితాన్ని ఇంతకు మించిన నిర్వచనం ఉంటుందా చెప్పండి? ఇలాంటి చిన్న చిన్న అనుభూతులే మనకు నూతన ఉత్సవాన్ని అందిస్తుంది. ఇది నిజమే కదా? అలా కాక రోజంతా అనాసక్తితో గడుపుతూ రాత్రిపూట పార్టీలో ఆనందం కోసం వెతికే ఈ రోజుల్లో ఏం ఫలితం ఉంటుందో మీకే తెలుసు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.